2026 టీ20 ప్రపంచ కప్ లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. రేపు అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ తుది పోరులో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. లీగ్ దశలో వరుసగా 4 విజయాలతో భారత్ జోరు కనబర్చింది. అయితే సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత జింబాబ్వే వెస్టిండీస్ పై గెలిచి సెమీస్ లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ పై భారత బ్యాటర్లు కలిసికట్టుగా రాణించి భారీ స్కోర్ సాధించారు. హై స్కోర్ గేమ్ లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు తమ పనిని సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ బౌలర్లు మాత్రం ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్నప్పటికీ వారు అంచనాలకు అందుకోలేకపోయారు. అయితే టీమిండియా ఫైనల్ చేరుకుందంటే జట్టులో లోపాలున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అలాగే బ్యాటింగ్ డెప్త్ టీమిండియాను విజయ తీరాలకు చేర్చిందని, ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఇది పెద్ద విషయమేం కాదని, మిగతా బౌలర్లు కొంచెం ఎఫెక్ట్ పెడితే ఫైనల్లో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం తథ్యమంటూ శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. బౌలింగ్ లో టీమిండియా వీక్ గా ఉందని అనుకుంటున్నారు కానీ న్యూజిలాండ్ పరిస్థితి కూడా అలాగే ఉందని, ఒకవేళ టీమిండియా బౌలింగ్ విఫలమై ఉంటే ఫైనల్ వరకు వచ్చి ఉండేది కాదని, భారత్ లో పిచ్చులు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో పరుగులు రావడం సహజమే, ఇందులో చింతించాల్సిన అవసరం లేదని, నా వరకు ఫైనల్లో టీమిండియాకే గెలుపు అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో మురళీధరన్ చెప్పుకొచ్చాడు.